హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనమైతే గార్డెన్ తీసేసాం కదా, అయినా కానీ మనకి తోటకూర అయితే వచ్చింది. చూడండి తోటకూర అయితే ఎక్కడ వచ్చిందను. కుండీలన్నీ అయితే తీసేసాము. తీసేసి ఇదిగో ఇక్కడ దీని కింద ఇలా పెట్టేసాము. ఈ వర్షాలు పడ్డప్పుడు ఆ వాటర్కి తడిసి ఇలా అయితే మళ్ళీ తోటకూర మొక్కలు అయితే వచ్చినాయి. ఎందుకంటే ఇలా వచ్చినాయి. ఈరోజైతే మేము ఈ తోటకూర అయితే హార్వెస్ట్ చేస్తున్నానండి. మనకి గడ్డలు లేకపోయినా కానీ మనకైతే తోటకూర వస్తుంది, మంచిగా అయితే ఆకుకూర వస్తుంది. ఈరోజు హార్వెస్ట్ చేసుకుంటానండి. ఇదైతేను చూడండి అందరూను. ఇదైతే ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుందామండి. ఇది ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడైతే ముడిసేస్తుంది తోటకూర వచ్చి. చూడండి ఎక్కడో లోపల పెట్టేసాము. అవన్నీ తీసేసి కుండీలు అయితేను తీసేసాము. ఈ లోపల మొలిచింది తోటకూర అయితే. కానీ చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది. ఎందుకంటే మనం గార్డెన్ తీసేసాక కూడా మనకైతే తోటకూర వచ్చింది కదా, అందుకు చాలా హ్యాపీగా అయితే ఉంది. ఇది తల కట్ చేస్తున్నాను. ఇవి మళ్ళీ వస్తాయి, ఇవన్నీ కదా, ఇవైతే మళ్ళీ పెరుగుతాయి అన్నమాట. మనం ఈ చెట్టు అంతా పీకేసామనుకోండి, ఇంకా మనకి ఇంకోసారికి అయితే తోటకూర ఉండదు మనకి, మనం తోటకూర కోసుకోవటానికి. అందుకే ఇదంతా అయితే పీక్కోకుండా నేను కట్ చేసుకున్నాను. చెట్టు పీకలేదు, చెట్టు అలానే ఉంచేసాను. ఈ కొమ్మల వరకు అయితే కట్ చేశాను. ఇక్కడికి రండి, ఇక్కడైతే ఇంకోటి ఉంది. ఇదైతే బయటే ఉంది, కానీ మేమైతే ఏమీ దీనికి పోషణ అయితే ఏమీ చేయలేదు. దాని అంతటికి అదే మొలిసింది. మనకు ఒక రోజు ఫ్రైకి అయితే వచ్చేస్తుంది. మళ్ళీ తర్వాత ఇవి వస్తాయి చూడండి, ఇవి పెరుగుతాయి కదా, ఇంకోసారికి వస్తాయి మనకి. ఇది కొయ్యి తోటకూర. ఈ తోటకూర వచ్చేసి మనకి ఫ్రైకి అయితే చాలా బాగుంటుంది. కానీ ఇది ముదరటం కూడా చాలా ఫాస్ట్గా ముదిరిపోయిద్ది, తొందరగా ముదిరిద్ది అనమాట. ఈ కాడలు కూడా తొందరగా ముదిరిపోతాయి. మనం ఫ్రై అలా చేసుకున్నప్పుడు ఇవి వేసుకోవడానికి మంచిగా పనికిరావు. అది మనకి పెద్ద తోటకూర ఉంటుంది కదా, అదైతే కాడలు లావు అనిపిస్తాయి, కానీ అవి లేతగానే ఉంటాయి లావుగా ఉన్నా కానీ. ఇంకోండి మనం పెట్టుకోకుండా మనకు వచ్చిన తోటకూర మన గార్డెన్లో. గార్డెన్ కాదు, మనకు గార్డెన్ లేదు, తీసేసాము. కానీ కుండీలు ఉన్నాయి కదా, ఆ కుండీల్లో వర్షం పడటం వల్ల మనకు వచ్చాయి. అలాగే మనకి మళ్ళీ డ్రాగన్ ఫ్రూట్స్ కూడా వస్తున్నాయండి. ఎందుకు కానీ ఈసారి అయితే చాలాసార్లు వచ్చినాయి డ్రాగన్ ఫ్రూట్స్. ఇదైతే 5వ సారి. ఇప్పుడు 4 సార్లు కోసాము, ఇది 5వ సారి. ఇదిగోండి మళ్ళీ వచ్చింది. అలాగే ఇదిగో ఇంకొక ఫ్లవర్స్ అయితే వస్తుంది. ఇదిగోండి ఈసారి 2 వచ్చినాయి. చూసారా డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఎలా ఉందో? పెట్టయితే చాలా సంవత్సరాలు అయిందిలేండి, చాలా పెద్దగానే అయింది. కాయలు కూడా అలానే వస్తున్నాయి, మంచిగా వస్తున్నాయి కాయలు అయితే. ఈ సంవత్సరం అయితే ఫుల్ వచ్చినాయి, చాలా బాగా వచ్చాయి కాయలు. కుండీ సైజ్ అయితే ఇదండి. కుండీ సైజ్ ఇది, అయినా కానీ బాగా వచ్చినాయి కాయలు.